హలో అండి, నమస్తే. నేను కృష్ణ. గ్లో ఎల్ఈడీలో మీరు చేసిన ప్రాజెక్ట్స్ మాకు చూపించండి అని చెప్పి చాలా మంది మనల్ని అడిగారు. సో అదే దాని సందర్భంగా మేము ఇప్పుడు ప్రవీణ్ గారు అండ్ స్వప్న గారి దగ్గర వాళ్ళ ఫ్లాట్లో ఉన్నాము. ఇది ఒక 3 BHK లావిష్ ఫ్లాట్ అండి, చాలా బాగుంది. దాంట్లో వాళ్ళు ఎలాంటి లైట్స్ వాడారు, మన దగ్గర గ్లో ఎల్ఈడీ తీసుకొని CCT ఏది వాడుకున్నారో అంటే కూల్ వైటా, వామ్ వైటా, న్యాచురల్ వైటా, ఇవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటి అంటే హాల్లో ఏ విధంగా పెట్టారు, తర్వాత కిచెన్లో ఏ విధంగా పెట్టారు, బెడ్రూమ్స్లో వాళ్ళు ఏ విధంగా లైట్స్ని వాళ్ళు అక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారు, అదేవిధంగా హాల్లో మీకు ఎలాంటి లైట్స్ వాడారు అనేది కూడా మనం ప్రతి దాని గురించి విశ్లేషణగా మనం చూసుకున్నాము. ప్రజెంట్ నేను ఇప్పుడు బాల్కనీలో ఉన్నాను, అంటే స్టెప్స్ ఎక్కగానే ఎక్కడైతే ఉన్నారో ఇక్కడ బాల్కనీలో ఉన్నాను. ఇక్కడ చూశారు కదా, ఒక స్లిమ్ ప్యానల్స్ పైన వుడెన్ ప్యానలింగ్ లాగా వచ్చింది మనకి. ఇవన్నీ కూడా ప్యానల్ లైట్స్ పెట్టుకున్నారు. స్లిమ్ ప్యానల్ అంటాం కదా మనం, దీంట్లో 12 వాట్, 15 వాట్, 18 వాట్ కూడా 2 రకాలుగా ఉన్నాయన్నమాట. సో ఈ 18 వాట్ ఇక్కడ ఎందుకు పెట్టారంటే, ఇక్కడ ఒక చిన్న సోఫా ఉంది, కూర్చున్నా కూడా వాళ్ళు ఏదైనా చదువుకోవాలనుకున్నా కూడా, లేదా ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా ఆ లైట్ ప్రకారం అక్కడ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా న్యాచురల్ వైట్ అండి, అంటే 4000 కెల్విన్స్ అనేది వాడారనమాట. చూసారు కదా ఎంత లుక్, అంబియన్స్ ఎంత చాలా బాగా ఎక్సలెంట్గా వచ్చింది ఇక్కడికి. అదేవిధంగా సింహద్వారం దగ్గర చూసుకున్నారు కదా, ఇక్కడ చిన్న స్పాట్ లైట్స్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. ఇక్కడ చిన్న వినాయకుడు కూడా ఉన్నాడు, తర్వాత మనకి ఈ ఎలిఫెంట్ ఇలా హైట్స్ కూడా ఉన్నాయి కదా, అవి దాని మీద లైటింగ్ పడినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూడొచ్చు అనమాట. సో మిగతా లైట్స్ అన్ని న్యాచురల్ వైట్ పెట్టినప్పుడు ఇక్కడ మాత్రం దీన్ని కూల్ వైట్ పెట్టారనమాట, ఎందుకంటే కాన్స్టాంట్గా ఉండడానికి అనమాట. సో ఇక్కడ వాటి మీద పడ్డప్పుడు ఆ రిఫ్లెక్షన్ చూడండి ఎంత బాగుందో. అదేవిధంగా నేను జస్ట్ ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ జస్ట్ చూసినప్పుడు ఈ హాల్లో చూడండి, ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఈ లైటింగ్ అనేది మనకి అంబియన్స్ అనేది తెలుస్తుందో. మీరు ఒకసారి కింద మనకి ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ ఫ్లోర్ అంతా కూడా చూసినప్పుడు ఎంత బాగుందో మీకు అర్థమైపోతుంది. ఒక రెక్టాంగిల్ షేప్లో ఒక ప్రొఫైల్ అనేది మనం పెట్టడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ 17x6 mm ప్రొఫైల్ ఇక్కడ మనం వాడడం జరిగింది. అదేవిధంగా కాబ్లెట్స్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారు, అంటే మనకి ఏ లైట్ కావాలనుకున్నప్పుడు ఆ లైట్ దీన్ని ఆన్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పి ఆ విధంగా చేసుకున్నారనమాట. అదేవిధంగా అక్కడ పుల్అవుట్ లైట్స్ అని చూస్తున్నారు కదా, అక్కడ మీకు ఫోకస్ చేస్తున్నప్పుడు వీటిని పుల్అవుట్ లైట్స్ అంటారు అనమాట. ఏ విధంగా మనకి ట్రాక్ లైట్స్ ఏ విధంగా దానికి ఉపయోగపడతాయో ఆ విధంగా దీన్ని మనం చేయడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఒక పుల్అవుట్ లైట్ అనేది అక్కడ కృష్ణుడి విగ్రహం మీద ఎంత బాగా ఫోకస్ అయిందో నేను మీకు చూపిస్తాను అసలు అది. సో ఒక్కసారి దాన్ని చూడండి, చూసారు కదా ఎంత న్యాచురల్ గా ఎంత బాగుందో అక్కడ. దానికి పుల్అవుట్ లైట్ బేసిక్ గా ఇలాంటి ఏదైనా ఒక ఆర్టికల్ కానివ్వండి, ఏదైనా ఒక సీనరీని కానివ్వండి, దాన్ని హైలైట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఇది కూడా పర్టికులర్ గా న్యాచురల్ వైట్ లోనే తీసుకున్నారు, ఎందుకంటే ఆ లుక్ బాగా తెలియడానికి అనమాట. సో కెమెరాకి ఇంటికి ఎలా తెలుస్తుందో నాకు తెలియదు కానీ, బట్ ఫిజికల్ గా అంటే మనం ఇక్కడ చూసినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా మీరు కాబ్లెట్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా పైన పెట్టినప్పుడు, దాంట్లో మనకి 18 వాట్ అని కానీ 12 వాట్ అని కానీ ఈ విధంగా మనం కాబ్లెట్స్ అన్ని కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా నేను మీకు ప్రొఫైల్ కూడా చూపిస్తున్నాను కదా, ఇక్కడ అంతా కూడా న్యాచురల్ వైట్ వాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టీవీ చూసారు కదా, దీని టీవీ అనకన్నా హోమ్ థియేటర్ అంటారేమో నాకు తెలిసి. దీని బ్యాక్ సైడ్ కూడా ఒకటి మనకి కోలైటింగ్ లాగా వాడారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ కోలైటింగ్ ఎక్కడ ఎంత బాగా తెలుస్తుంది. వుడెన్ మీద కూడా మనకి లైటింగ్ అనేది చాలా బాగా తెలుస్తుంది. లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి ఓన్లీ ఆ కోలైటింగ్ కనుక వేసుకున్నట్టయితే మనం టీవీ చూసేటప్పుడు కూడా దాని అంబియన్స్ చాలా బాగా వస్తుంది, మన కంటికి కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇదే విధంగా కొంచెం ముందుకు వెళ్తే నేను ఇక్కడ చూసారు కదా, ఈ ప్రొఫైల్ ఏ విధంగా పెట్టారో మనం ఇక్కడ చూద్దాం. ఒక 2 ఎల్ షేప్ ప్రొఫైల్స్ అనేది ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ బెడ్రూమ్స్ లోకి వెళ్ళడానికి, తర్వాత మనకి డైనింగ్ హాల్ కి మధ్యలో ఉన్న ప్లేస్ అనమాట ఇది. చూసారు కదా ఈ ఎల్ షేప్ ప్రొఫైల్స్ ఎంత బాగా ఉన్నాయో. అదేవిధంగా మనకి దీంట్లో కూడా మనకి ఎక్కడైతే కబోర్డ్స్ ఉన్నాయో ఆ క్రాకరీ యూనిట్స్ లో కూడా మనం అక్కడ ప్రొఫైల్ పెట్టడం అనేది జరిగింది అనమాట. సో అది ఓపెన్ చేస్తే మనకి అర్థమైపోతుంది. అదేవిధంగా కొంచెం ఇక్కడ చూసారు కదా, ఇది కూడా మనకి డైనింగ్ దగ్గర ఏ విధంగా వచ్చిందో కాబ్లెట్స్ అన్ని కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రెక్టాంగిల్ లో ఒక ప్రొఫైల్ కూడా మనం పెట్టడం అనేది జరిగింది అనమాట. సో ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మన డైనింగ్ టేబుల్ మీద ఆ లైటింగ్ ఏ విధంగా వస్తుందో మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ లైటింగ్ చూసినప్పుడు ఇక్కడ ఎలివేషన్ ఎంత బాగుందో మీరే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ మార్బుల్ ఒక డైనింగ్ ఏదైతే ఉందో మనకి, ఏదైతే ఉందో మనకి, ఆ లైట్ కి ఈ లైట్ కి చాలా బాగా ఎలివేట్ అయింది అనమాట. కింద మీరు మార్బుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా ఉందో తెలిసిపోతుంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో మనకి సాధారణంగా పూజా రూమ్ ఉంటుంది. పూజా రూమ్ లో కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రాగానే మనకి ఇక్కడ స్పాట్ లైట్స్ పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక్కసారి నేను దీన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో, అంటే ఓం అనేది కింద అక్కడ కనిపిస్తుంది మనకి అది. అదేవిధంగా మనకి ఆ బెల్స్ కూడా కనబడుతున్నాయి, గంటలు అంటాం కదా. అదేవిధంగా ఈ వుడెన్ ప్యానలింగ్ లోపల మనకి అన్ని స్పాట్లెట్స్ పెట్టడం అనేది జరిగింది. ఇది కూడా కంప్లీట్ గా న్యాచురల్ వైట్ లోనే పెట్టుకున్నారు. అంటే కూర్చొని మనం ఏదైనా ఒక పుస్తకాలు చదువుకోవాలనుకున్నా, ఏదైనా సహస్రనామాలు చదువుకోవాలనుకున్నా, అష్టోత్తరం చేసుకోవాలనుకున్నా, ఏదైనా దేవుడి పాటలు పాడుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఆ లైటింగ్ లో చదువుకోవచ్చు అనమాట.
ఇవన్నీ ఆఫ్ చేసినా కూడా ఆ గనక ఈ ఒక్క ఓమ్ ఆన్ చేసినా కూడా మనకు ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఇందుకే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి ఇక్కడ డైనింగ్ దగ్గర చూస్తున్నారు కదా, ఇక్కడ కింద మనకి ఒక స్పాట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రొఫైల్ అనేది కూడా రన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ అన్నీ కూడా మీకు ఎలా వస్తుందో తెలిసిపోతుంది. సో ఇవి అండి. తర్వాత ఇక్కడ చిన్నగా ఈ కార్నర్ ప్లేసింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా దీన్ని చేస్తున్నారో చూడండి ఒకసారి. చిన్న కృష్ణుడి విగ్రహం దాంట్లో ఉయ్యాల్లో ఉన్నట్టు, అదేవిధంగా పైన ఒక స్పాట్ లైట్ దాని మీద పెట్టడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ లైట్ పడినప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఈ ఒక ఐటమ్ అనేది మనకి అంటే కృష్ణుడి విగ్రహం కానివ్వండి, రాధా మేడం ఇట్లా కానీ ఎంత బాగుందో చూసుకోవచ్చు. అదేవిధంగా కింద కూడా మనకి లైటింగ్ అనేది రావడం జరిగింది. ఒక చిన్న స్పాట్ లైట్ వల్ల ఎంత లుక్ బాగుందో మీకు అర్థమైపోతుంది. అదేవిధంగా మనం కిచెన్ దగ్గర చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ చూడండి, మనం హ్యాంగింగ్ లో ఈ విధంగా బాల్ హ్యాంగింగ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అక్కడ లైట్ కూడా మనం ఏ విధంగా పెట్టామో చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్యాన్ పైన మనం ఒక లైట్ పెట్టడము, అదేవిధంగా కార్బెట్స్ కూడా మనం పెట్టి ఒక డిజైన్ ప్రకారం పెట్టామన్నమాట. అంటే డైమండ్ షేప్ లో ఏ విధంగా వస్తుందో ఆ విధంగా పెట్టడం అనేది జరిగింది. సో అక్కడ కిచెన్ క్యాబినెట్స్ లోపల కూడా మనకి ఈ విధంగా లైటింగ్ అనేది వచ్చింది. మీరు ఆ లైటింగ్ అంతా కూడా ఎగ్జాక్ట్ గా చూడొచ్చు. ఇక్కడ లైటింగ్ అంతా కూడా కనబడుతుంది మనకి. సో ప్రొఫైల్ లైటింగ్ మనం ఈ విధంగా చేసాము. ఈ బాల్ హ్యాంగింగ్ లో కూడా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. 1, 2, 3 అనమాట. అంటే ఒక్కొక్క సైజ్ లో కూడా వచ్చింది. అదేవిధంగా కిచెన్ క్యాబినెట్స్ లోపల కింద కూడా మనం ఇక్కడ పెట్టాను చూస్తున్నారు కదా. ఇక్కడ కిచెన్ క్యాబినెట్స్ లో మనకి ఈ విధంగా కింద కూడా ఈ విధంగా వచ్చింది. ప్రతి దాన్ని గ్రూవ్ చేసి మనం లోపల పెట్టాం కాబట్టి మన కింద ఈ విధంగా తెలుస్తుంది. ఇక్కడ చూశారు కదా, ఇదంతా కూడా కిచెన్ క్యాబినెట్స్ లో పెట్టడం అనేది జరిగింది. సో కింద ఎక్కడైనా కూడా సార్ వాళ్ళ ఇంట్లో మేడం వాళ్ళ ఇంట్లో కంప్లీట్ గా న్యాచురల్ అయితే వాడారు కాబట్టి మీకు లుక్ అనేది ఎంత అద్భుతంగా ఉందో మీరే గమనించుకోవచ్చు అనమాట. చాలా మందికి న్యాచురల్ వైట్ అంటే ఎలా ఉంటుందో తెలియదు కదా అని అనుకుంటారు. ఈ ఒక వీడియో చూస్తే చాలు మీరు కూడా కంప్లీట్ గా న్యాచురల్ వైట్ కి వెళ్ళిపోతారు. సో తర్వాత బెడ్రూమ్స్ ఒకసారి మనం చూద్దాము ఎలాంటి లైటింగ్ ఉందనేది. సో ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం మనము. సో ఈ ఇంటి హీరో చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్దాము. సో ఇక్కడ చూసారు కదా, అంటే మనకి ఈ ప్యానలింగ్ అంతా కూడా అంటే బ్లూ షేప్ లో తర్వాత న్యాచురల్ వైట్ దాంట్లో వచ్చిందనమాట. సో ఇక్కడ పైన కూడా ప్రొఫైల్ అంతా కూడా ఒకటి షేప్ షేప్ లో మనం ప్రొఫైల్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత కాబ్లెట్స్ కూడా ఆన్ చేయడం అనేది జరిగింది అనమాట. దీంట్లో కాబ్లెట్ ప్రొఫైల్ కాంబినేషన్ లో ఈ లైటింగ్ అంతా ఉంది. అదే విధంగా బెడ్ వెనకాల మనకి ఒక థీమ్ ఉంది చూసారు కదా. బెడ్ వెనకాల బాస్కెట్ బాల్ ఇట్లా ఆడుతున్నట్టు, ఇక్కడ వాళ్ళకి ఒక పిల్లలు ఉన్నట్టు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. దానికి కూడా లైటింగ్ అనేది ఎంత బాగా పెట్టారో మీరు చూడవచ్చు అనమాట ఇక్కడంతా కూడా. సో ఒక లైటింగ్ ఎలా ఉంటుందో ఇండైరెక్ట్ లైటింగ్, లైట్ లైటింగ్ కూడా మీకు బాగా తెలుస్తుంది అనమాట ఇది. సో ప్రొఫైల్ రన్ చేసుకున్నారు అండ్ సేమ్ యాజ్ వెల్ యాజ్ మీ కార్బెట్స్ కూడా పెట్టారనమాట. మీరు ఇక్కడ కింద ఎంఎస్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది లైటింగ్ అనేది ఎంత బాగుంటుందో చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా. అంటే చదువుకోవడానికైనా లేకపోతే వాళ్ళ ల్యాప్టాప్ తో వర్క్ చేసుకోవడానికైనా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. అదేవిధంగా మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తే ఒకసారి ఇక్కడ లైటింగ్ కూడా మనం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, కో లైటింగ్ లో ఒక వైట్ కలర్ లైట్ మనం పెట్టడం, అంటే సీసీటీ మనం కూల్ వైట్ అంటాం కదా, ఆ లైట్ అనేది ఒకటి తీయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్యానల్ లైట్స్ మనం ఇక్కడ పెట్టాము. తర్వాత 2 కార్బెట్స్ కూడా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. ఈ 2 కాంబినేషన్స్ ఎందుకు పెట్టారంటే ఓన్లీ మనకి కావాలనుకున్నప్పుడు ఫాల్ సీలింగ్ లో మనకి ఇది ప్యానల్ లైట్స్ ఆన్ చేసుకోవచ్చు, లేదా కార్బెట్స్ అయినా ఆన్ చేసుకోవచ్చు. బెడ్ వెనకాల కూడా ఒక మంచి ఆర్టికల్ ఉంది. దాని వెనకాల కూడా మనకి కో లైటింగ్ లాగా ఒక న్యాచురల్ వైట్ స్ట్రిప్స్ అనేది మనం పెట్టడం అనేది జరిగింది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ కూడా అది. తర్వాత ఇక్కడ ప్యానల్ లైట్స్ కూడా మనం ఒక 18 వాట్ ప్యానల్స్ పెట్టడం అనేది జరిగింది అనమాట. సార్ వాళ్ళకి ఏంటంటే వర్క్ చేసుకోవాలని చెప్పి అన్నారు ఇక్కడ, కాబట్టి దానికి ప్యానల్ లైట్ కూడా మనం 18 వాట్ ప్యానల్ లైట్స్ మనం ఇక్కడ 4 పెట్టి, చాలా పెద్ద బెడ్రూమ్ కాబట్టి 18 వాట్ సరిపోతుందని దానికి ఇక్కడ మనం పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ టీవీ వెనకాల కూడా చూసారు కదా, మనకి ఇక్కడ చూడండి ఎంత బాగుందో కో లైటింగ్ లో మనకి ఇది. అన్ని లైట్స్ ఆఫ్ చేసినా కూడా ఈ ఒక్క జస్ట్ కో లైటింగ్ ఆన్ చేసుకున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అది మీరు చెప్పాల్సిన అసలు మీరు చూస్తూనే ఉంటారు. ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంది. ఆ గెస్ట్ బెడ్రూమ్ లో లైటింగ్ ఎలా ఉందో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఒక్క నిమిషం. సో నేను ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ చూడండి సేమ్ మన ప్రొఫైల్ కాంబినేషన్ అండ్ తర్వాత కార్బెట్స్ కాంబినేషన్స్ లోనే పెట్టారనమాట. ఇంటీరియర్ కి తగ్గట్టు ఆటోమేటిక్ గా ఇవన్నీ చాలా బాగా సూట్ అయ్యండి. ఇక్కడ చూసారు కదా, ప్రొఫైల్ కూడా సేమ్ అండి, న్యాచురల్ వైట్ ప్రొఫైల్ పెట్టుకున్నారు. తర్వాత కార్బెట్స్ కూడా ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. సో ఇంత బ్యూటిఫుల్ గా ఈ లైటింగ్ అనేది వచ్చిందో మీకే అర్థమైపోతుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, మనం ఈ ఇంటి ఓనర్ అనొచ్చు, లేకపోతే మనకి ఈ ఇంటి అనొచ్చు, ప్రవీణ్ గారు అండ్ స్వప్న గారు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో మనం తెలుసుకుందాం.